Good morning, all of you. Second BCom students, all of you, good morning. నా వాయిస్ వినబడుతుందమ్మా? ఓకే. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈరోజు కూడా ఒక ప్రాబ్లం తోటి వెళ్దాము. సో ఇవి కూడా ఒకేలాగా రొటీన్గానే ఉంటాయి, కాకపోతే కొత్త కొత్తవి ఏమైనా వచ్చినప్పుడు ఒక్కొక్క లెక్కలో యాడ్ చేసుకుంటూ వెళ్దాము. సో నేను ఫైల్ షేర్ చేస్తాను, చూడండి. అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 30 మినిట్, ఒక 40 మినిట్స్లో ఆ ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకుని తర్వాత మీరు బయలుదేరొద్దురు కానప్పుడు. చూడండి, మూలధన లాభాలు గణన అనేది కనబడుతుంది కదా. ఇది లెక్క. ఇది ఏంటంటే టోటల్గా నేను రాసుకొని పెట్టినటువంటిది, ఇది మనం తయారు చేసింది. ఇది ఇలాగే ఎందుకంటే లాస్ట్ టైం లాగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాడిని మనం తీసుకొచ్చి రావడానికి ఈ లెక్కలకి అవ్వదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అందుకని ఇలాగే తీసాను. ఒకసారి మీరు చాలామందికి కనబడకపోవచ్చు, చిన్న అక్షరాలు ఉన్నాయి. సో కొంచెం పెద్దదిగా పెట్టాను నేను ఇప్పుడు. అలాగే ఇంకొకసారి ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఉందే అని ఓకే, రైట్. ఇక్కడ చూడండి, మూలధన లాభాలని మనం గణించటం ఎలాగో ఇప్పుడు లెక్కలు నేర్చుకుంటున్నాము. ఇందులో లెక్కని నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దాన్ని బట్టి ఆ లెక్క దగ్గరికి మనం వెళ్దాము. ఓకే, రైట్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే లెక్క 1/1/1999 సంవత్సరం. 1999 అంటే మనకి కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ సిఐఐ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 2001 నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాం. 2001, 2002 గత సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి మనం దానికి ముందర ఏదైనా సంవత్సరంలో ఒక ఆస్తిని కొన్నట్టుగా కానీ లెక్కలో మీకు కనబడగానే వెంటనే మనకి ఏం లైట్ వెళ్ళగాలంటే అయితే దీనికి మనం పోల్చి చూడాలి ఆస్తిని అన్నది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, 1/1/1999 సంవత్సరంలో పవన్, అసస్సి పేరు పవన్ అనమాట. ఇతడు 99వ సంవత్సరంలో ఒక ఆస్తిని కొన్నాడు. అప్పుడు ఆ ఆస్తి యొక్క విలువ ఎంతంటే 5 లక్షలు అనమాట. అంటే 5 లక్షల రూపాయలు పెట్టి ఒక ఆస్తిని, అది కూడా ఒక భవనం అనుకున్నాం, ఒక ఆస్తి, అదే అంటే దీర్ఘకాలిక. ఎప్పుడైతే మనకి 99లోనే కొన్నాడంటే అది ఎప్పుడు అమ్మాడో గమనిస్తే ఇప్పుడే 2019, 2020 మధ్యలో అమ్ముతారు. కాబట్టి డెఫినెట్గా 3 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఉంది. కాబట్టి ఈ ఆస్తిని మనము దీర్ఘకాలిక మూలధన లాభంగా భావించాలి. అది సో 1/1/1999. ఒకసారి ఇంకెవరైనా వచ్చారండి చూద్దాం. రైట్. సో 1/1/1999లో పవన్ ఒక ఆస్తిని 5 లక్షలు కొనుగోలు చేశాడు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తరువాత ఆ ఆస్తి యొక్క 1/4/2001 1/4/2001 ఇక్కడి నుంచే కదా మనకి 1/4/2001 నుంచి 31 మార్చి 2002 వరకు ఆ ఏడాది నుంచే మనకి సిఏఏ రేటు, ఏది వ్యయ ద్రవ్యోల్బణ సూచి అంటారు తెలుగులో, వ్యయ ద్రవ్యోల్బణ సూచి, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఆ తర్వాత ఉన్న లేదా ఆ రోజుకు ఉన్నటువంటి రేటే మనం తీసుకుంటాము. అయితే ఈ ఆస్తి యొక్క విలువ ఏప్రిల్ 1, 2001 నాటికి దాని యుక్తమైన మార్కెట్ విలువ ఎంతట? 10 లక్షలు. మనం నిన్నటి లెక్కలో కూడా చెప్పాను ఏమని, 1/4/2001 తర్వాత ఆస్తి కొని ఉంటే పర్వాలేదు, అలా కాక అంతకు ముందే కనుక ఆస్తి కొని ఉంటే మనం 1/4/2001 నాడు దాని యొక్క మార్కెట్ విలువ ఎంత ఉందో ఆ డబ్బుతోటి అంతకు ముందు కొన్నటువంటి ఆ డబ్బుని మనం పోల్చి మన స్వాధీన విలువ తీసుకోవాలి. సో అలా చేద్దాము. సో ఇది లెక్కలో 1/4/2001 నాడు దాని మార్కెట్ విలువ ఇచ్చాడు. ఇది మనకు అవసరం ఉంటుంది. ఎందుకు అవసరం ఉంటుంది? ఆస్తి అంతకు ముందు కొన్నారు, 2001కి ముందు కొన్నప్పుడు ఈ మార్కెట్ విలువతో మనం పోల్చి చూడాలి. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే.
ఆ తరువాత ఆ ఆస్తిని అభివృద్ధి చేయటం కోసము అతను కొన్ని ఖర్చులు పెట్టాడు. ఏంటి ఆ ఖర్చులు చూడండి ఇక్కడ, 1/1/2001 నాడు ₹1,00,000 పెట్టి దానికి ఏదో మోడిఫికేషన్ చేశాడు, అభివృద్ధి చేశాడు ఆ యొక్క భవనాన్ని. ఎంత? ₹1,00,000. ఇక్కడ గమనించండి, ఇది ఎప్పుడు 1/1/2001. ఓకేనా? 1/1/2001 అంటే మనం సిఐఐ ప్రారంభించిన రోజు ఎప్పుడు? 1/4/2001. అంటే సిఐఐ అనేది ప్రారంభించక ముందే ఇది వ్యయ ద్రవ్యోల్బణ సూచీని మనకి ఇవ్వక ముందే కొనేసాడు, అదే పెట్టాడు. కాబట్టి ఇది రాదు, అలా గుర్తుపెట్టుకోవాలి. మనం 1/4/2001 తర్వాత ఏదైనా అభివృద్ధి చేస్తే దానికైన ఖర్చులు మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా 2001 కదని గబుక్కుని మీరు వేసుకోకూడదు. ఇక్కడ డేట్ కూడా చూసుకోండి, మంత్ కూడా చూసుకోండి. ఇది 1/1/2001 అంటే 1/4/2001 తర్వాత కాదు, ముందు అనమాట. ముందు కాబట్టి అలా చేసిన అభివృద్ధి ఖర్చులు మనం తీసుకోము. ఓకే, ఇది పాయింట్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత 1/1/2005. ఓకే, ఇది డెఫినెట్గా తీసుకుంటాం. ఆ యొక్క ఇంటికి మళ్ళీ ₹2,00,000 ఖర్చు పెట్టాడు. ఇప్పుడు 1/1/2005 నాడు. సో 1/1/2005 నాడు ₹2,00,000 ఖర్చు పెట్టి దీన్ని మనం అభివృద్ధి చేసిన వ్యయంగా తీసుకుంటాము. అలాగే ఈ ఆస్తిని తన కుమారుడికి బహుమతిగా ఇచ్చాడు. ఇక్కడ డేట్ వెయిట్ మర్చిపోయాను. ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదండి, 2010 అనుకోవచ్చు, 1/1/2010 అనుకోవచ్చు. ఇది ఎప్పుడు ఇచ్చినా ప్రాబ్లం లేదండి. ఈ ఆస్తిని తన కుమారుడికి బహుమతికి ఇచ్చిన ఇది ఇంకా తన పేరు మీదుగానే ఉంటుంది, అలాగా ఇంకా తనకి మార్చినట్లుగా ఏమీ లేదు. ఓకే, తరువాత ఇది మనం అంటే మనం కన్ఫ్యూజ్ చేయడానికి యొక్క అంశాన్ని ఇస్తాడు, కానీ ఇంకా పవన్ యొక్క ఆస్తి కింద దీన్ని ఇంకా మనం గమనించుకోవచ్చు. అది ఆ తరువాత మళ్ళీ ఇతడు ఏం చేశాడంటే ఆ ఆస్తి మీద, అంటే తన కుమారుడికి 2010లో ఇచ్చినప్పటికీ అతనే మళ్ళీ అభివృద్ధి ఖర్చు, చిన్నపిల్లడు అతను, మైనరు. సో అతనికి ఆస్తి కోసం చేసిన అభివృద్ధి ఖర్చులు మళ్ళీ 10/1/2011 ఇక్కడ గమనించండి. మళ్ళీ ఇంకోసారి మూడోసారి పెట్టాడు. 10/1/2011 తేదీన ఎంత? 10 లక్షలు పెట్టాడు. చూడండి ఇక్కడ 10 జనవరి 2011 తేదీన మళ్ళీ 10 లక్షలు పెట్టి ఆ ఆస్తిని అభివృద్ధి చేశాడు. ఇది మూడోసారి చేశాడు. తరువాత మళ్ళీ 1/1/2018 చూడండి, నాలుగోసారి కూడా మళ్ళీ ఖర్చు పెట్టాడు. 1/1/2018 దీన్ని కూడా అభివృద్ధి ఖర్చులు 15 లక్షలు పెట్టాడు ఈసారి. అంటే ఇక్కడ ఎన్నో అంతస్తు కట్టాడు, 2 అంతస్తు కట్టాడు, 3 అంతస్తు కట్టాడు, ఇలాంటివి మనకి ఇవ్వకపోయినా దాన్ని అతను అభివృద్ధి చేశాడు అన్నప్పుడు అదనంగా గదులు కట్టి ఉండొచ్చు, లేదా మేడ మీద మేడ వేసి ఉండొచ్చు, మనకు అది ఇవ్వకపోయినా పర్వాలేదు. సో ఇలా 4 సార్లు అభివృద్ధి చేశాడర్రా తిరిగి ఆ ఇంటిని. ఎప్పుడు కొన్నాడు? 1999 జనవరి 1వ తేదీన కొన్నాడు. ఎవరు? పవన్. ఎప్పుడు? ఎంతకి? 5 లక్షలకి. కానీ ఆ తరువాత మన యొక్క సిఐ ప్రారంభించక ముందు కొన్నాడు కాబట్టి దీన్ని మనం లెక్కలోకి తీసుకునే ముందర ఏం చేయాలి? యుక్తమైన మార్కెట్ విలువ లెక్కలో ఇస్తాడు 1/4/2001 నాటికి. దాంతో పోల్చుకోవాలి. అది ఏ సంవత్సరంలో కొనివ్వండి, ఈ 1/4/2001కి పూర్వం ఎప్పుడు కొననివ్వండి, దాన్ని మార్కెట్ విలువ 1/4/2001కి ఇచ్చిన మార్కెట్ విలువతో పోల్చి చూసుకోవాలి. రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని తీసుకోవాలన్నమాట. ఓకేనా? మళ్ళీ లెక్కలోకి వద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1/1/2001 నాడు 10 లక్షలు పెట్టాడు, 1/1/2005 నాడు 2 లక్షలు పెట్టాడు, మళ్ళీ 10/1/2011 నాడు 10 లక్షలు ఖర్చు పెట్టాడు అదే ఇంటి మీద. అంటే బహుశా ఇంకొక అంతస్తులు వేస్తున్నాడు. మళ్ళీ 1/1/2018 నాడు 15 లక్షలు పెట్టాడు. ఇలా 4 సార్లు అభివృద్ధి చేశాడు అతడు. మరి 4 సార్లు అభివృద్ధి చేస్తే 4 సార్లు కూడా మనం ఇక్కడ అభివృద్ధి చేసిన వ్యయాన్ని ఇండెక్స్ చేస్తామా లేదా గమనించుకోవాలి. డేట్స్ జాగ్రత్తగా పరిశీలించండి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ లెక్కలోకి వెళ్తున్నాం. అయితే ఇప్పుడు ఇతడు 1/1/2020 చూడండి, 1/1/2020 ఆ ఆస్తిని 80 లక్షలకు అమ్మేశాడు. 1/1/2020 అంటే దాన్ని ఎప్పటి నుంచి మనం గత సంవత్సరంలోనే అమ్మేశాడు. మనకి ఈ లెక్క మనం ఎందుకు చేస్తున్నామంటే ఆ ఆస్తిని అమ్మిన సంవత్సరం మన గత సంవత్సరం అయి ఉంటుంది. అందుకని ఈ లెక్క ఎప్పుడు మన గత సంవత్సరం ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2020 మధ్యలో కదా ఉంటుంది. ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2020 మధ్యకాలంలో ఉన్నదాన్ని మనం గత సంవత్సరం లేదా ప్రీవియస్ ఇయర్ అంటాము. ఆ కాలంలోనే అతడు ఆ ఇంటిని అమ్మాడు. కాబట్టి
మనము ఇప్పుడు అతనికి ఎంత లాభం వచ్చిందో కొనుక్కొని లెక్క చేస్తున్నాం మనం. అది ఓకే. ఎంతకు అమ్మాడమ్మా? 80 లక్షలకు అమ్మాడు. ఓకేనా? అమ్మిన తరువాత మళ్ళీ దాన్ని బదిలీ చేయడానికి కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, కొన్ని రిజిస్ట్రేషన్ ఖర్చులను, లేకపోతే దాని యొక్క డాక్యుమెంట్స్ తయారు చేయడానికి ఖర్చులు, అలాగే ఆస్తిని కొద్దిగా లెంత్ అది వేసి అన్ని చేసి ఇవ్వటానికో ఏవో ఉంటాయి కదా. సో ఇవన్నిటికి మళ్ళీ 2 లక్షల రూపాయలు బదిలీ ఖర్చులు పెట్టాడు. బదిలీ ఖర్చులు అంటే ఏమిటో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. సో 80 లక్షలు అతను అమ్మితే వచ్చింది మొత్తం మీద లాభం కాదర్ర, ఇది డబ్బులు మొత్తం వచ్చిన డబ్బులు, ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బులు. లాభం ఇప్పుడు మనం కొనుక్కోవాలి. ఎప్పుడు 80 లక్షల లాభం అనుకోకండి, 80 లక్షలకు అమ్మినటువంటి ప్రతిఫలం అది, మనం అమ్మగా వచ్చిన ప్రతిఫలం, దాన్నే సేల్ కన్సిడరేషన్ అంటారు. అది ఓకేనా. ఇప్పుడు బదిలీ ఖర్చులు ఎంత ఉన్నాయి? 2 లక్షలు ఉన్నాయి. అయితే ఏమని అడుగుతున్నాడు ఇక్కడ? మూలధన లాభాన్ని ఆ పవన్కి ఎంత వచ్చిందో గణించండి అని ఇచ్చాడు. అయ్యో, మరి ఇక్కడ వెంటనే మనకి ఏం కావాలి? సిఐఐలు కావాలి కదా. ఇక్కడ ఇవ్వలేదు, సిఐఐలు ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వకపోయినా మీరు కంగారు పడకండి, అది అంటే నేను రాయలేదన్నమాట, అది ఇవ్వకపోతే ఇంకో దగ్గర రాసి ఉంటాము. ఓకే, ఇక్కడ రాసాములేండి, నోట్ ఇక్కడ రాసాము, ఇక్కడ ఉన్నాయి ఈ లెక్కలో. ఇక్కడ సిఐ లేకపోతే మన దగ్గర ఇస్తాడు, డెఫినెట్గా ఇస్తాడు. ఓకే, ఇది మనకి ఇవ్వబడిన లెక్క. ఇందులో ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, పవన్ అనే అసెస్సి 1999లో ఆస్తిని కొన్నాడు. కొన్నప్పుడు దాని విలువ 5 లక్షలు. కానీ మనము దానిని కొన్న విలువ కింద తీసుకోము. మనం తీసుకుందాం అనుకున్న పవన్ ఒప్పుకోడు. సార్, నేను సిఐఐ అనేది మీరు పెట్టకముందే నేను కొనేసాను, కాబట్టి సిఐఐ స్టార్ట్ అయిన రోజున నా ఆస్తి యొక్క విలువ ఎంత ఉంటుందో దానితో పోల్చి నేను అంటే, పవన్ అయితే ఏమంటాడు? సార్ 2001 ఏప్రిల్ 1వ తేదీన మార్కెట్ విలువ ఎంత ఉందో దాన్నే తీసుకోమంటాను సార్ నేను అంటాడు. కానీ ఆదాయ పన్ను శాఖ వారు ఏమంటారు? ఉండు బాబు, నువ్వు అంత ముందు కొన్న డబ్బులు ఎంత ఉన్నాయో ఇప్పుడు ఎంత ఉన్నాయి రెండు చూసి మేము పోల్చి అప్పుడు ఇస్తాంలే అంటాం. ఇలా పోల్చి ఇవ్వాలి స్వాధీన విలువని ఎప్పుడు కూడా. అది దానివల్ల ఎవరికి ప్రయోజనము అంటే పవన్కే ప్రయోజనం ఉంటుంది. ఎందువలన అంటే దాని విలువ ఎక్కువ అవుతుంది అన్నమాట. అప్పుడు ఆ ఆస్తి యొక్క విలువ ఎక్కువ అవుతుంది. విలువ ఎక్కువైతే ఏంటి సార్ అంటే మనకు వచ్చే లాభం తగ్గుతుంది. అప్పుడు ఆదాయ పన్ను శాఖ వారికి చూపించేది, తద్వారా మనం కట్టవలసిన ట్యాక్స్ కూడా తగ్గుతుంది. అందుకోసం అన్నమాట. ఎవరైనా నా ఇంటిని ఎక్కువగా చూపించుకొని నేను అమ్మితే ఇప్పుడు నాకు లాభం తక్కువ అవుతుంది అనమాట. ఆ విధంగా ఓకేనా. అది అలాగే అతను 4 సార్లు అభివృద్ధి ఖర్చులు పెట్టాడు. అందులో ఏది వస్తుందో ఏది రాదో కూడా గమనించాలి. ఇగో ఇక్కడ 1/1/2001 నాడు ₹1,00,000 పెట్టాడు చూసారు అభివృద్ధి కోసం, అది రాదు. ఎందుకు రాదు అంటే ఇది సిఐఐ ప్రవేశపెట్టిన 1/4/2001కి పూర్వమే దీని అభివృద్ధికి ఖర్చు పెట్టాడు. కాబట్టి ఇది కూడా మనం తీసుకోము. ఓకేనా. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాము. చూడండి, ఇక్కడ లెక్కలోకి వెళ్ళే ముందు ఒక గమనిక మీకు ఏంటంటే, స్వాధీన విలువ ఎంత తీసుకోవాలి? స్వాధీన విలువ అంటే ఇండెక్స్ చేసిన స్వాధీన విలువ అంటాం కదా. ఇక్కడ ఆ స్వాధీన విలువ ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ మనకి 2 రకాల అమౌంట్లు ఉన్నాయి. ఏంటేంటి ఉన్నది? అతడు వాస్తవంగా కొన్నది 5 లక్షలకి 1999లో, అదొక అమౌంట్ ఉంది. వాస్తవంగా కొన్నది 1999లో 5 లక్షలు ఉంది. మరి దాన్నే తీసుకుంటామా అంటే దానిని కాకుండా 2001 ఏప్రిల్ 1వ తేదీన అక్కడి నుంచి సిఐఐ ప్రారంభించారు కాబట్టి ఆ రోజున ఉన్నటువంటి యుక్తమైన మార్కెట్ విలువ, సమంజసమైన మార్కెట్ విలువ, సముచితమైన మార్కెట్ విలువ, సబువైన మార్కెట్ విలువ, ఫెయిర్ రెంటల్ వాల్యూ ఏదైనా అననివ్వండి, అలాగే లెక్కలో ఎలా ఉన్నా ఇదే మాట. అది ఈ రెండింటి మధ్య మనం పోలిక చూడాలి. ఇక్కడ అదే చేశాను. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ స్వాధీన నోట్ గమనిక అని ఉంది చూసారు. ఇక్కడ ముందు అది రాసుకోవాలి, ఆన్సర్ చేసే ముందు, లేదా తర్వాతైనా రాసుకోండి. ఏమిటి గమనిక? ముందుగా మనము స్వాధీన విలువను ఎన్నుకోవాలి. ఎందుకు స్వాధీన విలువను ఎన్నుకోవాలి అంటే వ్యయ ద్రవ్యోల్బణ సూచి 2001 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించబడింది కాబట్టి అంతకు ముందే ఈ ఆస్తిని కొన్నారు. దాని విలువను ఆ 2001 ఏప్రిల్ 1వ తేదీకి ఆ భవనానికి ఉన్నటువంటి యుక్తమైన మార్కెట్ విలువని రెండు పోల్చి చూడాలి. అదే చేశాను ఇక్కడ. చూడండి, స్వాధీన విలువను ఎన్నుకుంటాం ముందు. మొదట 1/1/1999 నాడు వాస్తవంగా కొన్న విలువ 5 లక్షలు. 1/1/1999 నాడు వాస్తవంగా కొన్న విలువ 5 లక్షలు. ఓకేనా.
దానిని దేంతో పోల్చాలి? 1 ఏప్రిల్ 2001 నాటి యుక్తమైన మార్కెట్ విలువ, యుక్తమైన విలువ అన్న యుక్తమైన మార్కెట్ విలువ అన్న ఏమీ పర్వాలేదు. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం పోల్చి చూడాలి. పోల్చి అక్కడ ఇది 10 లక్షలు, అతను వాస్తవంగా 99 జనవరి 1వ తేదీన కొన్న అమౌంట్ అయితే 5 లక్షలు. కానీ అది 2001 ఏప్రిల్ 1వ తేదీకి ఆ భవనానికి అందరూ చెప్పినటువంటి యుక్తమైన మార్కెట్ రేట్ ఎంత అంటే 10 లక్షలు పెట్టొచ్చు ఆ భవనానికి అని అంటున్నారు. సో ఈ రెండు కలిపి మనం ఒక దగ్గర వేసుకొని దీనికి మనం ఒకసారి దీనికి మనం ఏం చేయాలి అంటే పై వాటిలో హెచ్చుగా ఉన్న మొత్తాన్ని స్వాధీన విలువగా ఎంచుకోవాలి. ఈ రెండిట్లో 5 లక్షలు ఎక్కువ ఉందా 10 లక్షలు ఎక్కువ ఉందా? 10 లక్షలే ఎక్కువగా ఉంది. వెరీ గుడ్. సో 10 లక్షలను మనం స్వాధీన విలువగా ఎంచుకుంటాము. 10 లక్షలను మనం స్వాధీన విలువగా ఎంచుకుంటాం. అదనమాట. ఇలా మనం మీరు చూడగానే తెలిసిపోతుంది ఏముంది, 2001 ఏప్రిల్ 1వ తేదీకి ఎంత ఉంటుంది దాన్ని మనం స్వాధీన విలువగా వస్తుంది అస్తమానం. కానీ ఒక్కోసారి ముందు కొన్నప్పుడు అతను ఎక్కువ పెట్టి కొనేసి ఉండొచ్చు కదా. ఇక్కడ 15 లక్షలు ఉందనుకోండి, ఆ రోజు వాల్యూ తీసుకుంటాం. అప్పుడు అతను ఎందుకు ఇదే 10 లక్షలు ఎందుకు అతను మళ్ళీ పేచి పెడతాడు. పవన ఇక్కడ అతను ఏమంటాడు, సార్ నేను 10 లక్షల కంటే ఇంకా ఎక్కువ పెట్టి కొన్నానండి ఆ ఇంటిని 99లో, కాబట్టి నాకు ఆ విలువనే తీసుకోండి అంటాం. అందుకు రుజువులు చూపించాల్సి ఉంటుంది ఆదాయ పన్ను శాఖ వారికి. అలా చూపిస్తాడు. అప్పుడు 15 లక్షలు అయితే దాన్నే తీసుకుంటారు. కాబట్టి వాస్తవంగా మనకి 99% లెక్కల్లో ఎప్పుడు కూడా మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుంది ఆ రోజుకి. డెఫినెట్గా ఏదైనా అప్పటికి 99కి అలా. కాకపోతే ఒక్కొక్కసారి రెండిట్లో మనం కొన్న విలువ ఎక్కువగా ఉండడానికి ఎప్పుడు అవకాశం ఉంటుందంటే దగ్గర అయినప్పుడు. ఇప్పుడు చూడండి 1/4/2001 మార్కెట్ విలువ ఉన్నారు కదా, ఇదే ముందు 1/1/2001 అనుకోండి. ఇక్కడ 1/1/2001 అన్నప్పుడు 15 లక్షలు ఉండొచ్చు. ఇక్కడ చెప్పలేమన్నమాట అది. సో ఈ విధంగా మనం స్వాధీన విలువను తీసుకున్నామర్రా ముందుగా. ఇది అవసరము మనకి. ఎందుకని? ఆ ఇంటిని కొన్న విలువ అన్నమాట ఇది. ఆ ఇంటిని కొన్న విలువ 10 లక్షలకు ఇప్పుడు మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది స్వాధీన విలువ. అలాగే ఇక్కడ వ్యయ ద్రవ్యోల్బణ సూచీలు ఇచ్చారు. మనకు తెలుసు 2001 2002లో ఎప్పుడూ 100 ఉంటుంది. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం లెక్క చేసే ప్రతి సంవత్సరం 2019 2020లో 289 ఉంటుంది. ఒకవేళ మీకు పొరపాటున ఇదేదో 2018-19 లెక్క ఇచ్చారు అనుకుందాం. 2018-19 ఇచ్చారు, కంగారు ఏం పడకండి. అప్పుడు 2018-19లో అమ్మినట్లుగా భావించి ఆ రోజుకున్నటువంటి వ్యయ ద్రవ్యోల్బణ సూచనను ఉపయోగించి లెక్క చేయండి. మీకు ఇవ్వబడింది. సార్ మీరు ఇప్పుడు 2010 ఎప్పుడు మనకి లెక్క ఇవ్వవలసిన సంవత్సరం అయితే గత సంవత్సరం 2019-2020కి ఇవ్వాలి. కానీ ఒకవేళ ముందు సంవత్సరమే ఇచ్చి ఉంటే పొరపాటున లెక్క ఇచ్చినప్పుడు వారు పొరపాటు పడి అలాగ ఇచ్చినా కంగారేం పడకండి, అది కూడా ఇలాగే చేయొచ్చు. ఓకేనా? ఆ తర్వాత 2004-2005 యొక్క వ్యయ ద్రవ్యోల్బణ సూచి లేదా CII 113 ఇచ్చారు. అలాగే 2010-2011లో వ్యయ ద్రవ్యోల్బణ సూచి 167. ఇక్కడ తప్పు కనుక ఉంటే మీరు మీ యొక్క నోట్బుక్లో మీరు ఆల్రెడీ వ్యయ ద్రవ్యోల్బణ సూచిని ఒక రాసుకున్నారు కదా, దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అలాగే 2017-18 272. సో వీటిని తీసుకొని ఇప్పుడు మనం లెక్కనైతే చేయటం ఉంటుంది. ఓకేనా? సో లెక్కని ఈ విధంగా ఇచ్చారు, గమనిక ఆ విధంగా మనం రాసుకున్నాము. గమనిక మనం రాసుకున్నది CII వారే ఇస్తారు, ఇక్కడ ఇవ్వలేదు అని కింద రాశాను, కంగారేం పడకండి. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాము. ఓకేనా? ఇది అందరికీ ఒక అవగాహనకు వచ్చి ఉంటాము ఈ లెక్క. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ ఇంటి మీద అమ్మితే అతనికి ఎంత ప్రతిఫలం వచ్చింది అది ముందు కావాలి. ఆ ఇంటి మీద అమ్మితే అతనికి ఎంత ప్రతిఫలం వచ్చింది. సో లెక్కలోకి వెళ్తున్నాను. ఇది లెక్క చూడండి. ఇక్కడ పన్నుకి గురియగు మూలధన లాభాన్ని గణించుట. పన్నుకి గురియగు మూలధన లాభాన్ని గణించుట. ఇక్కడ మనం అసెస్సి పవన్ నివాసి, అతని హోదా నివాసి. ఇక్కడ చూడండి. అలాగే గత సంవత్సరం ఇక్కడ నేను పైకి గీతలు కొట్టడం జరిగింది, ఇది ఇలా లేకుండా చూసుకోండి పూర్తిగా. గత సంవత్సరం 2019-2020, పన్ను నిర్ధారణ సంవత్సరము 2020-2021. పాపకి క్లాస్ అవుతుంది, వినమనండి పాపకి. ఓకే.
నెక్స్ట్ అసెస్సి పవన్ హోదా నివాసి గత సంవత్సరం 2019 2020 పన్ను నిర్ధారణ సంవత్సరం 2020 2021 ఇది మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పటిలాగే అతని చేతికి ఎంత అమౌంట్ వచ్చింది, అతనికి 80 లక్షలు వచ్చింది ఆ ఇంటిని అమ్మటం వలన, లేదా ఆ దీర్ఘకాలిక మూలధన ఆస్తిని అమ్మటం వలన దాన్ని 80 లక్షలు, దీన్ని మనం సేల్ కన్సిడరేషన్ అంటాము. దాన్ని స్థూల అమ్మకం ప్రతిఫలంగా దానితోటి లెక్క ప్రారంభం అవుతుంది. మనకు అది అమ్మడం వల్లనే కదా ఈ లెక్క అంటూ స్టార్ట్ అయింది. అమ్మకపోతే ఈ సంవత్సరంలో మనం ఈ లెక్కే తయారు చెయ్యము. కాబట్టి అమ్మిన ప్రతిఫలంతో మనం లెక్క మొదలవుతుంది. ఈ విధంగా మొట్టమొదట అతను అమ్మిన అమౌంట్ స్థూల అమ్మకం ప్రతిఫలం అని పేరుతో రాయండి. లేదు స్థూల అనే పదం తీసేసినా పర్వాలేదు, అమ్మకం ప్రతిఫలం అని పెట్టండి. ఎంత వచ్చింది ఇన్నర్ కాలంలో వేసేయండి, 80 లక్షలు అది వేస్తాము, 80 లక్షలు. ఇప్పుడు దీని నుంచి బదిలీ ఖర్చులు ఉన్నా లేకపోయినా లెస్ బదిలీ ఖర్చులను రాసేయండి. మరి ఇక్కడ లెక్కలో ఉన్నాయా చూస్తే ఎస్ ఉన్నాయి. 1/1/2020 నాడు ఆ ఆస్తిని 80 లక్షలకు అమ్మి 2 లక్షల రూపాయలు బదిలీ ఖర్చులు పెట్టినాడు అనే మాట ఇచ్చారు. 2 లక్షల రూపాయలు బదిలీ ఖర్చులు పెట్టినాడు అనే మాట ఇచ్చారు. కాబట్టి 2 లక్షలు ఉందన్నమాట, మనం ఇక్కడ వేసాను. సో లెస్ బదిలీ ఖర్చులు 2 లక్షలు, ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ఎక్స్పెన్సెస్ అవి కూడా 2 lakhs ఇక్కడ వేసాం. ఇప్పుడు చెప్పండి, అతనికి 2 లక్షలు వచ్చిన దాంట్లోంచి ఖర్చు పెట్టేస్తే ఇంకా అతని చేతిలో ఎంత ఉంటుంది, 78 లక్షలు ఉంటుంది. సో 78 లక్షలు అనేది అతనికి ఇప్పుడు నికర అమ్మకం ప్రతిఫలం అంటారు. ఓకేనా, నెట్ సేల్ కన్సిడరేషన్ అంటాము. దేర్ ఫోర్ నెట్ సేల్ కన్సిడరేషన్ 78 లక్షలు, దాన్ని ఇక్కడ వేసుకున్నాము. ఇప్పుడు ఈ వచ్చిన మొత్తం నుంచి అతనికి లాభం ఎంత వచ్చిందో తెలియాలి అంటే అతడు ఎంతకి కొని ఉంటాడు. దఫాలుగా అతడు ఆ ఇంటిని అభివృద్ధి చేయడానికి 4 సార్లు ఖర్చు పెట్టాడు, కానీ అందులో 3 సార్లే మనం కన్సిడర్ చేస్తాము. ఒక దాన్ని తీసుకోమని చెప్పాము, మనం తప్పుగా వేసేసిన ఇన్కమ్ ట్యాక్స్ వారు కొట్టేస్తారు. అది మనం కరెక్ట్గా చూసుకొని దేన్ని అభివృద్ధి చేసే ఖర్చు తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు చూడండి. సో ఇప్పుడు ఏమంటారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు, అయితే నీ దగ్గర 78 లక్షలు ఉంది కదా, ఇప్పుడు నీకు లాభం ఎంత వచ్చిందో కనుక్కోవటానికి నువ్వు కొన్నప్పుడు స్వాధీనం చేసుకున్నటువంటి విలువని, అభివృద్ధి చేసిన విలువలని ఇండెక్స్ చేసుకో అని అంటారు. ఇండెక్స్ చేయటము అనగా మనము ఎప్పుడో పెట్టినటువంటి ఆ 1,00,000 రూపాయలు లేదా 10 లక్షలు అమౌంట్ ఈ అమ్మిన సంవత్సరానికి ఎంత అయ్యి ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడాన్నే ఇండెక్స్ అంటారు. అలా సూచీకరణ చెయ్యాలి. సో అప్పుడు పెట్టిన 10 లక్షల రూపాయలు ఇప్పుడు దాని విలువను మనం పెంచుకోవాలి. దానివలన ఎవరికి లాభము, ఎవరికి ప్రయోజనము అంటే ఇక్కడ పవన్కే ప్రయోజనం. అలా ఇండెక్స్ పవనే అడిగాడు అలాగా, లేకపోతే 10 లక్షలకు అంటే చాలా ఎక్కువ లాభం వచ్చేస్తుంది, దానివల్ల ఎక్కువ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. కాబట్టి మనం ఇండెక్స్ చేయాలి, ఇది మనకు ప్రయోజనం అనమాట. సార్ అప్పుడు పెట్టిన 10 లక్షలు ఈ ఇటీవల కాలంలో డబ్బు విలువ బాగా పడిపోయింది కాబట్టి అప్పుడు పెట్టిన 10 లక్షలు ఇప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ అయిపోయి ఉంటుందండి. అతను ఏకంగా ఏమంటాడు, అప్పుడు 10 లక్షలు ఇప్పుడు 1 కోటి రూపాయలు అయిపోయి ఉంటుంది అంటాడు. బాబు 1 కోటి రూపాయలు అవ్వదు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఏమంటారంటే దానికి ఒక వ్యయ ద్రవ్యోల్బణ సూచి ఇచ్చారు, దాన్ని బట్టి లెక్క కట్టుకో అని చెప్పి వారు చాలా జాగ్రత్తగా ఆ వ్యయ ద్రవ్యోల్బణ సూచి ఇచ్చారు. ఇలా చూస్తే ఇక్కడ ముందుగా నికర అమ్మకం ప్రతిఫలం నుంచి మనం ఇవే వరుసలో ఇలాగే ఎప్పుడు వెయ్యాలి, అది గుర్తుపెట్టుకోండి. మొదట లెస్ ఇండెక్సింగ్ చేసిన స్వాధీన విలువ, ఇది మొట్టమొదట ఉండాలి, ఇండెక్సింగ్ చేసిన స్వాధీన విలువ. సో ఇండెక్సింగ్ చేసిన స్వాధీన విలువ మనం ఇక్కడ 10 లక్షలుగా, ఎందుకని ఇక్కడ స్వాధీన విలువ 10 లక్షలు వచ్చింది మనకి, ఇక్కడ గమనించండి. ఇందాక నేను స్వాధీన విలువను మనం ఈ రెండిట్లో ఏది ఎక్కువ అనే దాన్ని తీసుకున్నాము. అంటే 1/4/2001కి పూర్వమే అతను కొని ఉన్నప్పటికీ ఆ రేట్ అయితే 5 లక్షలు ఉంది. కానీ మనకి వ్యయ ద్రవ్యోల్బణ సూచి ఎప్పటి నుంచి ప్రారంభించబడింది, ఏప్రిల్ 1 2001 నుంచి. ఆ రోజుకు యుక్తమైన మార్కెట్ విలువ ఆ ఆస్తికి ఎంత ఉంది, 10 లక్షలు ఉంది. ఈ రెండింటిని మనం పోల్చి చూసాము. ఈ రెండింటిలో ఏది ఎక్కువ అంటే 10 లక్షలు ఎక్కువ, దానినే మనం స్వాధీన విలువ కింద ఇక్కడ తీసుకున్నాను. వాస్తవానికి అతను ఎంత కొన్నాడు, అది 5 లక్షలకు కొన్నాడు. కానీ దాన్ని ఎందుకు తీసుకోలేదు అంటే వ్యయ ద్రవ్యోల్బణ సూచి ప్రవేశపెట్టిన ఏప్రిల్ 1 2001కి పూర్వం కొన్నాడు కాబట్టి దాన్ని మనం తీసుకోకూడదు. ఓకేనా, ఇప్పుడు 10 లక్షలు. ఇప్పుడు దీన్ని ఇండెక్స్ చేసేటప్పుడు దీనికి ఎలా చేస్తాము, 2001 2002 నాటి వ్యయ ద్రవ్యోల్బణ సూచి 100 రూపాయలు ఉంది.
సో దాని యూనిట్లు అనుకోండి, రూపాయలు అనుకోండి, ప్రాబ్లం లేదు. ఒక ఉదాహరణగా నేను 100 రూపాయలుగా చెప్తున్నాను మీకు. 100 రూపాయలు ఉంది. సో 100 రూపాయలు ఉన్నప్పుడు ఆ ఆస్తి యొక్క స్వాధీన విలువ 10 లక్షలు అయితే, దానిని అమ్మినప్పుడు అంటే 2019, 2020లో ఆ ఆస్తి యొక్క వ్యయ ద్రవ్యోల్బణ సూచి 289. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, 100 రూపాయలు వ్యయ ద్రవ్యోల్బణ సూచి ఉన్నప్పుడు ఆస్తి విలువ 10 లక్షలు అయితే, 289 రూపాయలు వ్యయ ద్రవ్యోల్బణ సూచి ఉన్నప్పుడు దాని విలువ ఎంత అయి ఉంటుంది అని కనుక్కుంటాము. అలా కనుక్కుంటే మనకి 10 లక్షల విలువ ఎంత వచ్చిందో ఒకసారి లెక్కించండి. 10 లక్షలు ఇంటూ 289/100. సో 100తో దాన్ని కట్ చేస్తే 10,000. 10,000 ఇంటూ 2,89,000 అంటే 28,90,000 అయ్యింది. సో 28,90,000ని మనం ఇన్నర్ కాలంలో చూపించడం జరిగింది. ఓకేనా? ఇన్నర్ కాలంలో 28,90,000గా చూపించాను. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు వాస్తవానికి అతనికి ఎంత ప్రయోజనం వచ్చిందో. అతను కొన్నప్పుడు 2001, 2002లో 10 లక్షలు ఉన్నటువంటి ఒక ఆస్తి, 10 లక్షల రూపాయలు ఆ డబ్బు విలువ పడిపోవటం వలన తర్వాత కాలంలో 2019, 2020కి దాని విలువ ఎంతగా మారిందంటే 28,90,000కు మారింది. మరి దాని వలన పవన్ అసెస్సి చాలా ప్రయోజనం పొందుతాడనమాట. కాబట్టి ఆ విధంగా ఇండెక్స్ చేసి అతనికి ప్రయోజనాన్ని సమకూర్చాలి మనం. ఇది స్వాధీన విలువ అంటాము. ఇక తరువాత లెస్ ఇండెక్స్ చేసిన అభివృద్ధి వ్యయాలు, రెండో దాన్ని మనం అభివృద్ధి వ్యయాలు అంటాము. మొదటి దాన్ని కొన్న విలువ కాబట్టి స్వాధీన విలువ లేదా సేకరణ విలువ అంటాము. రెండోది ఏంటంటే కొన్న తర్వాత దాని మీద ఇంకా పెట్టుబడి పెట్టాడు. మేడపైన ఇంకో మేడ కట్టి ఉండొచ్చు, లేదా ఇంకొక గదులు కట్టి ఉండొచ్చు, లేదా ఇంకొక 3వ అంతస్తు వేసి ఉండొచ్చు. ఇలా అభివృద్ధి చేశాడు దాన్ని. ఇంకా అలా అభివృద్ధి చేసినప్పుడల్లా అతను కొంత అమౌంట్ పెడుతూ ఉన్నాడు ఆ ఇంటి పైన. అలా పెట్టిన అమౌంట్ కూడా అతను ఏమంటాడు, సార్ ఆ అమౌంట్ ఇప్పుడు ఎంత అయి ఉంటుందో అది కూడా లెక్కించుకోమంటే అలాగే లెక్కించుకోమని అంటారు ఆదాయ పన్ను శాఖ వారు. సో అలా ఇతను 4 సార్లు పెట్టాడు, కానీ మనం 3ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఎందుకంటే 1/1/2001లో అతడు ₹1,00,000 పెట్టాడు. లెక్క చూడండి ఒకసారి. ఇక్కడ 1/1/2001 నాడు 1,00,000 ఆ ఇంటి మీద అభివృద్ధి ఖర్చులు పెట్టాడు అన్నాడు. కానీ దీనిని తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే ఇది వ్యయ ద్రవ్యోల్బణ సూచి ప్రవేశపెట్టిన 1/4/2001కి పూర్వమే ఉంది ఇది. కాబట్టి దీన్ని తీసుకోరాదు. అందుకే దాన్ని వదిలిపెట్టేస్తాం పూర్తిగాను. దాన్ని లెక్కలో తీసుకోము మనం. తర్వాత ఇండెక్స్ చేసిన అభివృద్ధి వ్యయాలు గమనిస్తే మొదట 2004, 2005 తీసుకుంటాము. ఇక్కడ గమనించండి, 2004, 2005. అతడు 2000 ఇది ఇక్కడ చూడండి, 1/1/2005. 1/1/2005 అంటే అది ఏ గత సంవత్సరానికి వస్తుందంటే 2004, 2005కి వస్తుంది. ఎప్పుడంటే ఏప్రిల్ 1, 2004లో ప్రారంభించబడి మార్చి 31, 2005తో పూర్తయ్యే సంవత్సరంలో కొన్నాడు. కాబట్టి దాన్ని మనం 2004 చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సంవత్సరాన్ని తీసుకునేటప్పుడు అక్కడ మీకు తేదీలతో ఇస్తాడు. అది ఏ గత సంవత్సరంలోకి వెళ్తుందో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2004, 2005కి అది వెళ్తుందన్నమాట. సో 2 లక్షలు తీసుకున్నాను ఇక్కడ. సో ఈ 2 లక్షల్ని ముందుగా మనం లెక్కిద్దాము. సో ఇక్కడ 2 లక్షలు ఇంటూ 289/113 వచ్చింది. మనం ఎప్పుడూ కూడా అమ్మిన సంవత్సరం యొక్క వ్యయ ద్రవ్యోల్బణ సూచి 289 ఉంటుంది ఎప్పుడు కూడా. క్రిందన ఉన్నటువంటి ఆ అమౌంట్ని మనం ఇక్కడ మార్చాము. ఎందుకు మార్చాము అంటే 2004, 2005లో ఉండే వ్యయ ద్రవ్యోల్బణ సూచిని ఇక్కడ వేసుకోవాలి. 2004, 2005కి వ్యయ ద్రవ్యోల్బణ సూచి మనకి ఇక్కడ గమనించండి. 2004, 2005లో వ్యయ ద్రవ్యోల్బణ సూచి 113. ఇది మనకి లెక్కలో ఇస్తాడు. ఆ సంవత్సరం యొక్క లేదంటే మీరు అన్నీ గుర్తుపెట్టుకుని వెళ్ళటం కష్టం కాబట్టి వీలైతే ఈ యొక్క పదాలను గుర్తుపెట్టుకోండి. 113. సో ఇక్కడ చూడండి, 2004, 2005లో అతను ఖర్చు పెట్టిన 2 లక్షల రూపాయలు. దాన్ని ఎలా అనుకుంటామంటే 113 CII ఉన్నప్పుడు 2 లక్షల అమౌంట్, 289 CII ఉన్నప్పుడు ఎంత అయ్యి ఉంటుంది అని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. 2 లక్షలు ఇంటూ 289/113 చేస్తే దాని విలువ ఇప్పుడు ఎంత అయిందంటే ఆ 2 లక్షలు అమ్మిన రోజుకి 5 లక్షల కింద మారింది. 5,11,504 రూపాయల కింద మారింది. దానిని ఆ విధంగా మనం భావించాలి. దానివల్ల ఎవరికి బెనిఫిట్? అసెస్సీ అయినటువంటి పవన్కి బెనిఫిట్. సో దానికి అతని యొక్క లాభం తగ్గుతుంది, తద్వారా దాని మీద కట్టవలసిన ఆదాయ పన్ను కూడా తగ్గుతుంది అనమాట.
నెక్స్ట్ అలాగే మరొక మారు అతను మళ్ళీ ఆ ఆస్తి మీద అభివృద్ధి ఖర్చులు పెట్టాడు. ఏ రోజున పెట్టాడంటే అలా చూడండి, ఇక్కడ ఆస్తి కోసం చేసిన అభివృద్ధి ఖర్చులు. అది ఎప్పుడు? 10/1/2011. సో 10/1/2011 నాడు అతను 10 లక్షలు ప్రవేశపెట్టాడు. సో 10/1/2011 నాడు 10 లక్షలు పెట్టాడు. సో ఆ 10 లక్షల్ని ఇక్కడ చూపిస్తున్నాను నేను, చూడండి. 2010 10 లక్షలు. సో ఈ 10 లక్షలు ఇంటూ 289/167 పైన ఎప్పుడు 289 ఉంటుంది, ఎందుకంటే అది అమ్మిన సంవత్సరం యొక్క వ్యయ ద్రవ్యోల్బణ సూచి, దాన్ని 289 వేసుకుంటాము, ఎందుకంటే ఆ రోజుకి ఎంత అయిందో మనకు కావాలి కాబట్టి. ఇప్పుడు 2010-2011లో దీని యొక్క వ్యయ ద్రవ్యోల్బణ సూచి 167. కాబట్టి ఈ 167 మనం 167 వ్యయ ద్రవ్యోల్బణ సూచి ఉన్నప్పుడు ఆస్తి పైన పెట్టిన అభివృద్ధి ఖర్చు 10 లక్షలు అయితే ఆ డబ్బులు 289 వ్యయ ద్రవ్యోల్బణ సూచి ఉన్నప్పుడు ఎంత అవుతుంది అని అర్థం. అంటే 2010-11లో 10 లక్షల రూపాయలు 2019-2020కి వచ్చరికి ఎంత అయిపోయింది అది చూడండి, 17,30,539 రూపాయలు అయ్యింది. 17,30,539 రూపాయలు అయ్యింది. సో దానిగా తీసుకున్నాం అన్నమాట. ఓకేనా? అది నెక్స్ట్. ఇప్పుడు ఇది అర్థమై ఉంటుంది కదా. ఇంకా ఏమైనా మళ్ళీ అతను అభివృద్ధి ఖర్చులు పెట్టాడో ఏమోనని మళ్ళీ చూస్తే ఇక్కడ చూడండి, మళ్ళీ 1/1/2018 నాడు 1/1/2018 నాడు మళ్ళీ అభివృద్ధి ఖర్చులు పెట్టాడు అతడు. చూడండి, లెక్కలోకి వెళ్దాము. 1/1/2018 నాడు మళ్ళీ అభివృద్ధి ఖర్చులు పెట్టాడు. ఈసారి ఇంకో 3వ అంతస్తు ఏదో వేసి ఉంటాడు, 2వ అంతస్తు, అది 15 లక్షలు పెట్టాడు. సో దీన్నే మనం తీసుకుంటాము. ఇక్కడ చూడండి, 15 లక్షలు. దాని మీద ఇప్పుడు అది ఎప్పుడు 2017-18 2017-18 అని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూడండి, 1/1/2018 1/1/2018 అంటే ఇది ఏ గత సంవత్సరం అవుతుంది? 2017-2018 అనే గత సంవత్సరం అవుతుంది. ఎలాగా? ఏప్రిల్ 1, 2017 నుంచి మార్చి 31, 2018 మధ్యకాలంలోనే అతడు అభివృద్ధి చేశాడు కాబట్టి దాన్ని 2017-18గా చాలా జాగ్రత్తగా మనం ఆ గత సంవత్సరాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మనం సిఐఐ లేదా వ్యయ ద్రవ్యోల్బణ సూచి తప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది. అది. సో లెక్కలోకి వెళ్దాం. ఇప్పుడు 3వసారి చేసినటువంటి అభివృద్ధి వ్యయాన్ని కూడా మనం ఇండెక్సింగ్ చేస్తున్నాము. అది 2017-18లో. సో 2017-18లో 15 లక్షలు పెట్టాడర్రా. సో ఆ రోజున మనకి సిఐఏ ఎంత ఉంది? 2017-18 272 ఉంది, 272. సో అదే చెప్తాం, 272 సిఐఏ ఉన్నప్పుడు 15 లక్షల రూపాయలు, 289 సిఐఏ ఉన్నప్పుడు ఎంత అయ్యి ఉంటుంది అని మళ్ళీ కట్టాము. కడితే 15 లక్షలు ఇంటూ 289/272. పెద్దగా ఏమీ పెరగలేదు, ఎందుకంటే దగ్గర రోజులే కదా, దగ్గర సంవత్సరాలు కాబట్టి. ఈ 15 లక్షలు ఎంత అయ్యింది? 15,93,750 అయ్యింది. 15,93,750 రూపాయలు అయ్యింది. సో దాన్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి 4 రకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, ఇండెక్స్ చేసిన స్వాధీన విలువ, అంటే కొన్న విలువ. ఎప్పుడో 10 లక్షలు పెట్టి కొన్న డబ్బు 2019-2020కి 28,90,000 అయ్యింది. తర్వాత 2004-2005లో 2 లక్షలు పెట్టి అభివృద్ధి చేసిన ఆ ఇంటిని, దాని విలువ 2019-2020 గత సంవత్సరానికి అంటే అమ్మేసిన రోజుకి 5,11,504 అయ్యింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి 2010-2011లో అభివృద్ధి చేసిన 10 లక్షలు పెట్టి చేశాడు కదా, ఈ డబ్బులు 2019-2020కి 17,30,539 అయ్యింది. మళ్ళీ 2017-18లో 15 లక్షలు పెట్టి మళ్ళీ అభివృద్ధి చేశాడు కదా, ఈ డబ్బులు 2019-2020కి 15,93,750 అయ్యాయి. ఓకేనా? ఇప్పుడు ఈ 4గింటిని అర్థం ఏమిటంటే, పవను ఇన్ని లక్షల రూపాయలు ఆ ఇంటి మీద ఇప్పటివరకు ఖర్చు పెట్టాడు, అది అర్థం అనమాట. ఇన్ని లక్షల రూపాయలు కొన్నప్పుడు 28,90,000 కొన్నాడు అనుకుంటే,
5 లక్షలు ఒకసారి పెట్టాడు, 17 లక్షలు ఒకసారి పెట్టాడు, 15 లక్షలు ఒకసారి పెట్టాడు. ఈ విధంగా అతడు మొత్తం మీద ఇవన్నీ కలిపితే ఎంత అయ్యాయి అంటే 67,25,793 అయ్యింది. సో 67,25,793. దీనిని మనం అతడు ఆ ఇంటి మీద పెట్టినటువంటి స్వాధీన విలువ, అభివృద్ధి వ్యయాల మొత్తం విలువలు ఏ రోజుకు అమ్మిన సంవత్సరమైన గత సంవత్సరము 2019, 2020 నాటికి అన్నమాట ఈ డబ్బులు. అది సో ఇప్పుడు మన చేతిలో ఎంత ఉన్నాయి? 78 లక్షలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వరకు చెప్పాము ఆల్రెడీ. సార్ నేను 80 లక్షలకు అమ్మాను, దాంట్లో బదిలీ ఖర్చులు 2 లక్షలు పెట్టాను, సో తీసేస్తే 78 లక్షలు ఇప్పుడు ప్రస్తుతం ఆస్తిని అమ్మగా వచ్చినటువంటి ప్రతిఫలం ఉంది. అయితే నువ్వు దాని మీద పెట్టిన డబ్బులు ఎంత ఉందో తీసుకో అన్నారు. తీస్తే మనకి 67,25,793 ఉంది. ఈ డబ్బుల్ని ఇప్పుడు ఇందులో తీసేయాలి. సో 78 లక్షల నుంచి తీసేస్తే ఇప్పుడు మనకి 10,74,207 రూపాయలే లాభం వచ్చింది. చూడండి ఎంతలా తగ్గిపోయిందో. చూసేవాడు ఏమనుకుంటాడు? దాదాపు వీడికి 70 లక్షలు లాభం వచ్చేసింది అనుకుంటాడు. అంతే కదా. వీళ్ళు ఈ 10 లక్షలు పెట్టాడు, ఒకసారి 2 లక్షలు, 12 లక్షలు, తర్వాత 10 లక్షలు, 22 లక్షలు, తర్వాత 15 లక్షలు, 37 లక్షలు. వీటిని తీసేసి వాళ్ళు ఏమంటారంటే అమ్మో 41 లక్ష ఎంతో లాభం వచ్చేసిందని అనుకుంటారు. కానీ వాస్తవానికి లాభం ఎంత వచ్చింది? మనం కరెక్ట్గా ఇండెక్సింగ్ చేయటం వల్ల 10,74,207 రూపాయలు మాత్రమే లాభం వచ్చింది. ఈ విధంగా పవన్కి ఈ విధంగా చేయటం వలన చాలా తక్కువగా లాభం చూపించుకోవాల్సిన లాభం అవకాశం వచ్చింది. దాని మీద అతడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అనేది చేస్తాడు. సో ఇప్పుడు అర్థమైంది కదా. అతని యొక్క అమ్మకం ప్రతిఫలం 80 లక్షలు, అందులోంచి బదిలీ ఖర్చులు ఉన్నా లేకపోయినా చూపిస్తాము. అక్కడ ఉంటే తీస్తాము, లేకపోతే డాష్ పెట్టి అదే అమౌంట్ వేసేస్తాము కిందని. 80 లక్షల నుంచి 2 లక్షలు తీసేసాము, 78 లక్షలు చూపించాము. తర్వాత అతడి యొక్క స్వాధీన విలువను మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. స్వాధీన విలువ 2001 ఏప్రిల్ 1 కంటే పూర్వమే కొంటే పోల్చి చూసుకోవాలి. 2001 ఏప్రిల్ 1 తర్వాతే స్వాధీన విలువ ఉంటే మీరు పోల్చవలసిన అవసరమే లేదు, దాన్ని డైరెక్ట్గా తీసుకొని ఇండెక్స్ చేసేయచ్చు. ఆ తరువాత అతడు ఎన్నోసార్లు అభివృద్ధి చేసి ఉండొచ్చు ఆ ఇంటిని, కానీ ఏది రాదు అనే దాన్ని మీరు జాగ్రత్తగా, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో లెక్క చాలా చిన్నదిగానే ఉంటుంది, లెక్క పెద్దదిగా ఉన్నది, దాన్ని చేసే విధానంలో తక్కువగానే ఉంటుంది. కానీ తెలివిగా ఏది రాదు అనే దాన్ని వదిలిపెట్టడం కూడా ఇక్కడ మార్పులు తెచ్చిపెట్టే అంశము. మనకి ఇందులో గమనిస్తే ఏది రాదు, ఇక్కడ 1/1/2001 నాడు మనకి రాదు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ. ఎందుకు దాన్ని తీసుకోమంటే 1/4/2001కి తర్వాత లేదు కాబట్టి అని మనం అబ్జర్వ్ చేయాలి. సో అందుకే ఆ 1,00,000 తీసుకోలేదు. మిగతా 3 అభివృద్ధి వ్యయాలు తీసుకున్నాము. 2004, 2005లో పెట్టిన 2 లక్షలు తీసుకున్నాము. 2010, 2011లో పెట్టినటువంటి 10 లక్షలు తీసుకున్నాము. 2017, 18లో పెట్టిన 15 లక్షలు తీసుకున్నాము. కానీ ప్రతిసారి 289 పైన ఉంటుంది. ఎందుకంటే అమ్మిన సంవత్సరం యొక్క వ్యయ ద్రవ్యోల్బణ సూచి 99% ఆ ఎగ్జామినర్, అదే ఎగ్జామ్ పేపర్ సెట్ చేసిన వ్యక్తి 2019, 2020కే ఆ గత సంవత్సరానికి లెక్కలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు 2018, 2019 లెక్క కనుక ఇచ్చారనుకోండి, ఆ సంవత్సరంలో అమ్మినట్లు. కంగారు ఏం పదకండి, ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ఇండెక్సింగ్ నెంబర్ తీసుకొని ఆ సిఐఏ దాని నెంబర్ మీద మీరు లెక్క చేయొచ్చు అనమాట. ఓకేనా. మనమైతే 2019, 2020లోని ప్రతి ఆస్తిని అమ్మినట్లుగా భావించి లెక్కలు చేసుకుంటూ వెళ్తాము. అది సో అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి గమనించండి, దేర్ఫోర్ పన్నుకి గురియగు దీర్ఘకాలిక మూలధన లాభము ఈక్వల్ టు 10,74,207 అని మనం అక్కడ చూపించడం జరుగుతుంది. 10,74,207. సో ఇది ఆన్సర్. సో ఇంకా నెక్స్ట్ కమింగ్ రేపు ఎల్లుండి వీటిలో మనం మరికొన్ని ఈ లెక్కను కొంతగా పెంచుకుంటూ వెళ్దాము. ఒకవేళ కనుక అతడికి మినహాయింపులు కూడా ఉంటే, ఇక్కడ మినహాయింపులు ఏ విధంగా తీస్తాము అండర్ సెక్షన్ 54లో అనే వాటి మీద కూడా మనం లెక్కలు చేద్దాము. ఓకేనా. రైట్. ఇవి అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ లెక్కని, ఇక్కడ ఆన్సర్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. దీన్ని నేను షేర్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఏదైనా మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఎవరైనా, లేదనంటే మనం ప్రజెంటేషన్ క్లోజ్ చేద్దాము. ఏదైనా డౌట్ ఉందా ఎవరికైనా? లేదంటే ప్రజెంటేషన్ మనం క్లోజ్ చేద్దాము.
మీరు ఈ యొక్క ఫైల్ షేర్ చేస్తాను, నీట్గా రాసేసుకోండి, రాసుకుంటే మీకు మరింత అర్థమవుతుంది. ఓకే, మరి అయితే ఇక్కడితో మన ప్రజెంటేషన్ ఆపుదాము. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.